హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి రమేష్ లవ్ లైఫ్. నేను మీ సిరి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇదైతే నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు పండగ అయిపోయాక మేము ఇవన్నీ పిండి వంటలు చేసుకున్నామని చెప్పాను కదా, అప్పుడుదనమాట. అరిసెలు అయితే చేస్తున్నాము. ఇంకా బెల్లం అయితే కొన్ని వాటర్ పోసి పొయ్యి మీద పెట్టారు పాకానికి. ఇంకా అరిసెలు పాకం వచ్చిందంటే ఇంకా అరిసెలు అయితే వేసేసుకోవచ్చు కదా. పిండి అదంతా కూడా రెడీగా ఉందనమాట. డాడీ పిండి ఆడించుకొచ్చేసారు. ఇదిగోండి పిండి కూడా తెచ్చేసారు మా డాడీ. బియ్యాన్ని కడిగేసి కొంచెం వాటర్ పోయేలాగా వరకు ఉంచి అప్పుడు ఆడించిన పిండి అనమాట. తర్వాత ఇలాగా మనకి వాటర్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అలాగా బెల్లము అది కలిసి ఇంకెలాగ పాకం అయితే వస్తుంది కదా. ఇలాగా ఒక దాకా కానీ ఏదటి గిన్నెలో కొన్ని వాటర్ పెట్టుకొని దాంట్లో వేసి చూడాలన్నమాట, అంటే సరిపోతుందా లేదా అనేది. అప్పుడు మనకి ఈ విధంగా జిగురు బెల్లం వచ్చిందనుకోండి, మనకి అరిసెలకి రెడీ అయిపోయినట్టే. ఇంకా పిండి వేసేయచ్చు అని అర్థం అనమాట. మా అక్కే పెట్టేస్తుంది ఇప్పుడు, దీన్ని పట్టు పెట్టడం అంటారు. మా అక్కకు వచ్చేసింది అనమాట. ఇంకా ఇదిగోండి ఇంక ఎలాగో వచ్చింది కదా, పిండి వేసేయాలి కాబట్టి ఇప్పుడైతే పిండి ఇలాగ ఒకరు కలుపుతూ ఉంటే ఒకరు వేస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే వండలు కట్టేస్తుంది. అలా కట్టకుండా మా అక్క అయితే కలుపుతూ ఉంది పక్క నుంచి. ఇంకా దాంతో అయితే అవ్వదు, స్టీల్ దాంతో. ఇలాంటిది ఒక తడ్డె లాంటిది చెక్కది కానీ ఇలాంటివి మన ఇంట్లో ఉంటాయి కదా పిండి వంటలు చేసేవి, ఇలాంటి వాటితో కలిపితే మనకి త్వరగా అయితే అది కలుస్తుంది అనమాట. చిన్న వాటితో కలపలేము. అయితే ఇంకా ఇది ఆడవాళ్ళు అంత బలం అయితే ఉపయోగించలేరండి. అంటే స్టార్టింగ్లో ఇలా కలపగలరు కానీ ఉండే కొద్దీ ఇంకా ఇంకా పిండి వేస్తూ ఉన్నప్పుడు చాలా కష్టంగా ఉంటుందన్నమాట. అందుకని చెప్పి ఇంకా మా వారు ఉంటే ఎప్పుడు మా వారిని కలపమంటాము. అప్పుడైతే మా భవనక్క వాళ్ళు వచ్చేవారు. ఇంకా వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి దగ్గర చేసుకుంటున్నారు. ఇంకా మా అక్కకి ఎలాగో పట్టు పెట్టడం వస్తుంది కదా అని చెప్పి మా వారు ఉన్నారనుకోండి ఇంటి దగ్గర, మా వారు కలిపేస్తున్నారనమాట. మా వారు లాస్ట్ ఇయర్ లేరు కానీ అంతకుముందు సంవత్సరం కూడా మా వారే కలిపారనమాట. ఇంకా ఇలాగ ఈ స్టేజ్ వరకు కూడా మా అక్క అయితే కలిపేస్తుంది. ఇంకా తర్వాత మా అక్క తిప్పలేకపోతుంది అనమాట అది. ఇంకా మా వారైతే అన్నారు, మీరు అదే నా అవసరం వచ్చినప్పుడు పిలవండి, నేను వస్తానని చెప్పి లోపలికి వెళ్ళి పడుకున్నారు. ఇంకా ఇది ఇక్కడ వరకు వస్తుంది కదా, ఇంకా మా వారిని అయితే రమ్మని పిలిచామన్నమాట. ఇక మా వారు వచ్చి అయితే తర్వాత కలుపుతున్నారు. మా అక్కేమో పిండి వేస్తుంది. మామూలుగా అయితే ఎప్పుడు పక్కన ఇంకొక పొయ్యి పెట్టుకునే వాళ్ళము, ఇటుకలు అవి వేసుకొని. కానీ ఈసారి ఇంకా తక్కువ వంటలే కదా, ఇంకా పొయ్యి మీద చేసేద్దాం అన్నట్టు పొయ్యి మీద చేస్తున్నాము. అయితే ఏంటంటే పొయ్యి కదిలిపోతుంది అనమాట. ఆల్రెడీ అది విరిగే స్టేజ్కి వచ్చేసింది. మా అమ్మ ఎంత బాగా అలికి దాన్ని రీమోడల్ కింద చేసింది, కానీ ఇంకా పక్కన ఇరిగిపోతుంది అనమాట. మళ్ళీ సిమెంట్ తోటి ఇవి వేయించుకొని చెయ్యాలి. ఇక అందుకని మా అమ్మ గట్టిగా పట్టుకుంది, ఒక క్లాత్ పట్టుకొని గట్టిగా పట్టుకుంటే ఇంక మా వారైతే దాన్ని తిప్పుతున్నారనమాట. ఇది ఎలాగంటే చిక్కబడిపోయి దగ్గర ఉండలు కట్టకుండా ఇలా కలుపుతూ ఉండాలి. ఇదిగోండి పిండి స్టేజ్లో ఉన్నప్పటికీ ఇంకా పిండి అయితే వేయడం ఆపేయాలన్నమాట. అంటే మనకి మరీ జారుగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా ఉండేలాగా చూసుకోవాలన్నమాట పిండి. అలాగే అప్పుడు తీపి చూసుకున్నా సరిపోతుంది. పిండి ఇంకా పడుతుందా లేకపోతే సరిపోయిందా అన్నట్టు తెలుస్తుంది మనకి. ఇంకా తర్వాత ఒక పక్కన పెట్టేసుకొని దీంట్లో ఏం చేయాలంటే కిందకి దించేసుకున్నాక పొయ్యి మీద నుంచి ఆయిల్ పోయాలన్నమాట. దాన్ని నిండుగా అది కొంచెం ములిగేలాగా ఆయిల్ పోసుకోవాలన్నమాట. అది ఆయిల్లోనే ఉండాలని, అంటే ఆయిల్ ఇంకా అలాగే ఏమీ మిగిలిపోదు మనకి. ఇంకా అలా పిండితో మనం చేస్తూ ఉండే కొద్దీ ఇంకా ఆయిల్ దాంతోపాటు అలా సరిపోతుంది. ఆయిల్ ఇలా ఉంచుకొని అప్పుడు అంటే అది ఇలాగ బిగుతుగా అయిపోకుండా ఉంటుంది అనమాట. ఇక ఒక పక్క మా అమ్మ అయితే ఆయిల్ పెట్టేస్తుంది, ఆయిల్ వేడెక్కుతుంది అనమాట. మా అక్కేమో అరిసెలు వేయడం. ఇలాగ ఆయిల్ కవర్ ఉంటుంది కదా, ఆయిల్ కవర్ కట్ చేసుకొని దాని మీద చిన్నగా ఒక ఉండ తీసుకొని పెట్టుకొని దాని మీద నువ్వులు అంటించేసి అరిసె షేప్లో నొక్కేస్తుంది అనమాట ఫింగర్స్ తోటి. ఇంకా ఇలాగ చేసుకుంటే సరిపోతుంది. మనకి చూసారు కదా పిండి అనేది ఎంత బాగుందో, అలా ఉండాలన్నమాట. జారుగా కాకుండా తిక్కుగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి అరిసెలు క్రిస్పీగా వస్తాయి, మంచిగా చాలా బాగా వస్తాయి, బాగా ఉడుకుతాయి. ఇక ఇదిగోండి ఇలా అయితే అరిసెలు వేసేస్తున్నారనమాట. మా అమ్మ ఏమో తీయడం అనమాట డ్యూటీ మా అమ్మది, మా అక్క వేయడం. నేనేమో వాటిని చెంబుతో నొక్కాలి. ఒక ప్లేట్ పెట్టుకొని దానిపైన అరిసి పెట్టి దానితో చెంబుతో కొంచెం ప్రెస్ చేస్తే ఆయిల్ రిలీజ్ అవుతుంది దాని నుండి. ఆ ఆయిల్ తీసేసి పక్కన గడ్డి మీద కానీ లేకపోతే ఏమైనా సంచులు వేసుకొని కానీ వాటి మీద వేయాలన్నమాట. ఇదిగోండి ఇంత పిండి అయితే ఉంది. మా అక్క కొంచెం ప్లేట్లోకి తీసుకుంటుంది. ఇవేమో నువ్వులు అనమాట. నువ్వులు ఆప్షనల్ అండి, నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, నచ్చిన వారు వేసుకోక్కర్లేదు. మాకైతే నువ్వులు వేస్తేనే నచ్చుతాయి, సో నువ్వులు వేసుకుంటున్నాము. నాకు పండగలో గొంతు పోయిందనమాట. నా పోయిన గొంతుతో ఎలా కామెడీ చేస్తున్నానో చూడండి. ఖచ్చితంగా నవ్వుతారు మీరు, తప్పకుండా చూడండి.
మా అమ్మను సందల్లే సందల్లే అంటే నవ్వేసుకోమా. సందల్లే సందల్లే సంక్రాంతి అంగరంగ వైభవంగా సంక్రాంతి సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే నవ్వుతా నొక్కేవాళ్ళు. సందల్లే సందల్లే మామూలు నవ్వుతా నొక్కే వైభవంగా సంక్రాంతి మన ఊరిలో మన వారితో. నాకు వంతంటే నువ్వు వస్తుంది మీకు ఫస్ట్ అంతనా అక్కడ వేసి అట్లా నొక్కాలి. నేర్చుకోండి, మా అమ్మ నొక్కుండే కదా. నవ్వు వచ్చిందా లేదా మీకు కామెంట్ చేయండి. మా అమ్మ వాళ్ళు అయితే తెగ నవ్వుకున్నారు. తర్వాత ఈ వీడియో చూసి కూడా మేము చాలా నవ్వుకున్నాము. నా వాయిస్ అస్సలు వచ్చేది కాదనమాట, పోయింది నా గొంతప్పుడు. ఇంకా అలా కామెడీ చేస్తున్నాము. ఇంకా ఏదోటి ఇలాంటి కామెడీస్ ఉంటేనే కదా మనకి కష్టం తెలియకుండా పని చేస్తాము. ఇంకా నేను చెప్పాను కదా, అమ్మ కుక్కర్స్ వేస్తుంటే కింద ఒక కంచం పెట్టుకొని ఆయిల్ పడ్డానికి, దాని మీద మళ్ళీ ఒక చిన్న ప్లేట్ పెట్టుకొని, అప్పుడు చిన్న ప్లేట్ మీద ఇది అరిసి పెట్టుకొని, ఇదిగో చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు దానిపైన చెంబుతో నొక్కుతున్నాను. అయితే అదేందో చట్రం ఎందుకు పెట్టుకున్నానంటే, విడిగా ఇలాగ అరిసి తీసి మనం చేత్తో వేస్తుంటే వేడివేడిగా ఉంటాయి కదా, కాలిపోతున్నాయి. మా అమ్మ ఐడియా ఇచ్చిందనమాట, ఇలాగ చట్రం పెట్టుకొని దాని మీద పెట్టి నొక్కు, అప్పుడు దాంతోపాటు వేసేద్దుగానని చెప్పి. ఇంకా మా అరిసెల వంటకం అయితే అయిపోయిందండి. ఇంకెలా అయితే వేసేసాము. మా వారును మా బావ కలిసేమో మూవీకి వెళ్తున్నారు అప్పుడు కరెక్ట్గా. ఇక మాకు అరిసెలు వచ్చాయి, ఇంకా వాళ్ళు అయితే వెళ్తున్నారు. ఇంకా మేము గవ్వలు వేయాలన్నమాట. అంతకుముందే సున్నుండలు చేసేసింది కదా అమ్మ భోగి రోజు. తర్వాత బూందీ మిక్చర్ చేశారు, జంతికలు చేశారు. అక్కడికి 3 వెరైటీలు అయినాయి. ఇప్పుడు అరిసెలు కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఇది 5వ వెరైటీ అనమాట. నెక్స్ట్ కజ్జికాయలు కూడా వేసాం, కానీ నేను వీడియో తీయలేదు. మొత్తం 6 వెరైటీస్ అయితే చేసుకున్నాం మేము. ఇదిగోండి మా అక్క ఇది గవ్వలకి పిండి అయితే కలిపేసింది. అప్పటికి ఈవినింగ్ అయిపోయింది, ఇంకా మాకు నైట్ అయిపోతుంది ఈరోజు. అయితే ఇవేమో మొన్న భీమవరం, మీరు వీడియో చూసారో లేదో, భీమవరం మావులమ్మ గుడికి వెళ్ళినప్పుడు తీసుకున్నాం కదా, అవి 2 చెక్కవి తీసుకున్నాము. 30 రూపీస్ అనమాట. వాటితోటి ఇలా పైనుంచి చిన్న వండి చుట్టుకొని పైనుంచి ఇలా కిందకి ప్రెస్ చేస్తే మనకి గవ్వ రెడీ అయిపోతుంది, గవ్వ షేప్. ఇక్కడ మా అభి, మా చైత్రి, మా చిన్నోడు కూడా హెల్ప్ చేసేస్తున్నారు మాకు. ఇంకా వాళ్ళు ఏదో ఉడత భక్తి సాయం అంటారు కదా, అలాగా వాళ్ళకి తోచినంత సాయం చేస్తున్నారు. తర్వాత గవ్వలు కూడా తీస్తామని చెప్పి అది గవ్వలది కూడా తీసుకొని దాంతో కూడా అన్నారనమాట వాళ్ళకి వచ్చినట్టు. ఇంకా అలా అయితే ఉన్నారు. ఇక మా కౌశమ్మేమో చాలా హోంవర్క్స్ ఇచ్చారంట, కొన్ని ఉంచేసుకుంది ముందుగా చేసుకోవడం అనేసి. ఇంకా మళ్ళీ బుక్స్ తెచ్చుకొని వాళ్ళ ఊరి నుంచి ఇక్కడైతే చేసుకుంటుంది. మేము ఇలా వంటలు చేసుకుంటుంటే ఇదిగోండి గవ్వలు అయితే ఇలాగా దాంతో చేసిన తర్వాత ఇలా వస్తాయి. ఇంకెలాగ ఆయిల్ అయితే ఫ్రై చేసేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు. నాకైతే చైనా వాళ్ళు పురుగులు తింటారు కదా, ఏమో పురుగులు ఫ్రై చేస్తూ ఉంటారు, చాలా వీడియోస్లో చూసా, అలా అనిపించినాయి అనమాట. మా అక్కకి చెప్తే తిడుతుంది, అలాంటి వాటితో పోలిస్తావేంటని. ఇక అయిపోయినాయి అనమాట గవ్వలు వేయడము. ఇంక తర్వాత బెల్లం పాకం ఇందాక అరిసెలకి ఎలా అయితే పెట్టుకున్నామో అలాగే పెట్టుకొని ఇలాగ దీంట్లో అయితే పోసుకోవాలి. అప్పుడు చక్కగా స్వీట్గా అయిపోతాయి అన్నమాట ఇవన్నీ కూడా. కజ్జికాయలు చేసేసాము ఆల్రెడీ, కానీ వీడియో తీయలేదు నేను, ఆ రోజే చేసాము. ఇంక ఇవి అయ్యేటప్పటికి మా వారు మా బావ ఇది మూవీకి వెళ్ళి వచ్చేసారనమాట. వాళ్ళు ఎక్కడికి మనశంకర్ రవితేజ మూవీకి దేనికో వెళ్ళారు. భక్త మహాశయులకి ఏదో వచ్చింది కదా, దానికి వెళ్ళారనమాట. గవ్వలు అయితే మైదాపిండి కలిపిందండి మా అక్క. నార్మల్గా మనం చపాతీలకు కలుపుకున్నట్టే కలిపేసినట్టుంది, నేను ప్రాసెస్ అయితే తీయలేదు. ఇక ఇదండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.